ఇగో సార్ నాకు ప్రాబ్లం ఉంది, అది నువ్వే క్లియర్ చేయాలి. తెలుస్తుంది, చెప్పు. నేను పోరిని లవ్ చేసిన, కానీ ఆ పోరి ఇంకోని లవ్ చేస్తుంది. ఫిగర్ బాగున్నట్టుందా? అరే నీకెట్లా తెలుసు భయ్? ఆ అమ్మాయికి ఇంత కాంపిటీషన్ ఉందంటే. సర్లే చెప్పు. గాడ పోరిని గా పోరి వాణ్ణి చూడకుండా ఉండలేదు. అయితే గాళ్ళిద్దరిని ఇడగొట్టి గా పోరి నన్ను చూసేలా నువ్వు చూడాలి భయ్. నీ కళ్ళన్న వీకేది, ఆడి కళ్ళన్న వీకేది. దీనికి ఒకటే మార్గం. గదేదో తొందర చెప్పు భయ్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడు ఈ అంతర్యామి. నీ ముఖం చూస్తే ఎరకైంది లేరా భయ్. ఇక నువ్వు కొంచెం వెళ్ళారా? అబ్బా నువ్వు అక్కడికి వెళ్ళి వాడికి ఇదే పని చేయి. ఓకే, జబర్దస్త్ ఐడియా ఇచ్చావు, ఇప్పుడే చేస్తా పో. అబ్బా ఇట్లా కొట్టినేంద్ర కాడ మీద వాడు. అరే బొట్టుడా నడవలేకపోతున్నా, జర ఆటో పిల్లరా భయ్. 20 కిలోమీటర్ల కోసం ఆటో స్ట్రైక్ అండి మామ, నడవక తప్పదు. ఎట్లనా? అబ్బా అబ్బా బాగా వర్కౌట్ అయినట్టుంది. బాగానే వర్కౌట్ అయింది భయ్. నువ్వు ఇచ్చిన సలహాకి నాన్ స్టాప్ గా ఎఫ్ఎం రేడియోలా కుమ్మేసిండు భయ్. ఏది విన్నా? నీకు ఇంకో ప్లాన్ చెప్పనా? ఇంకో ప్లానా? ఏడీడు పోలే, నేను నీకు చెప్తా. ఏటీడీ వెనకుండా పోయాడు, వెనకం లేకుండా. ఏంట్రా ఫ్రంట్ వచ్చిన నాకీకుండా బ్యాక్ వచ్చిన వాడికి ఇస్తున్నావు? ముందు పాత బాహి కట్టు. కట్టపోతే ఇవా? గ్లాస్ గడికి నీళ్లు కూడా ఇవ్వను. ఈ ముఖం మా డాన్ని చెప్పంటావా? ముఖ్యందుకు మొత్తం చెప్పు. బతికుంటే ఆడు బాబుకి కూడా చెప్పు. చెప్తా. ఏదిరా బాకీ కట్టపోతే ఇవ్వనంటున్నాడు. రిక్వెస్ట్ చేశాడా? రిజెక్ట్ చేశాడు. ఈ ఎంఎస్ నారాయణ దాంతో పెట్టుకున్నాడంటే AK-740 గన్తో పెట్టుకున్నట్టే. ఏంటి? ఈ మ్యాటర్ నేను సోలోగా డీల్ చేస్తాను, నువ్వు ఎక్కడే ఉండు. జాగ్రత్త. సింగిల్ టీ ఇమ్మంటే ఏమన్నా ఎంగిల్ టీ కూడా ఇవ్వను. బాకీ కూడా అడిగావంట. అవును, నేను అడిగింది డబ్బులు, కత్తి కాదు. దీన్ని చూసి కూడా నువ్వు బెదరలేదా? ఎందుకు బెదరటం? మా దగ్గర లేవేంటి కత్తులు? దీంతో నిన్ను పొడుస్తాను అనుకున్నావా? మరి నో, మా రఘుబాబు గారిని పొడుస్తా. పొడుచుకో. ఆ తర్వాత 2 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తా. ఒకటి 108, 2 100. మొదటి దాంట్లోకి మావాడిని మూసేస్తారు, రెండో దాంట్లో నిన్ను మూసేస్తారు. నన్ను ఎందుకు మోస్తారు? నా అసిస్టెంట్ నువ్వే పొడిచావని నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాగా. స్టేట్మెంటా సెటిల్మెంటా? తొక్కలో టీ కోసం బొక్కలోకి ఆడేళ్తాడులే. ఇదిగో తీసుకో. చూసావా ఎలా భయపడిపోయాడో? ఎదుటి వాడిని బురిడీని చేసి టెర్రర్ చేయటం ఒక ఆర్ట్. మన టెల్లోకి ఆ కళ్ళు వాళ్ళు లేని చిదంబరం కూడా వచ్చేసి మన సామాన్లు బయటికి మన డాన్ పేరు చెప్పలేదా? చెప్పాం. తర్వాత మమ్మల్ని ఎక్కడ ఉన్నాడు వాడు? అక్కడే ఉన్నాడు. మీరెక్కడ ఉన్నారని అడుగుతున్నాడు. ఎక్కడే ఉన్నానని చెప్పారా? లేదు, వెళ్ళి చెప్పరామంటారా? వద్దు, మనం ఎక్కడికి వెళ్దాం. చూడేవాడు నా హ్యాండ్ లో డెడ్ బాడీ అయిపోయాడు. ఎవడరా నా గ్లాస్ బాగొట్టింది? నేనే ఎమోషన్ లో పగలగొట్టాను. అకౌంట్ లో రాసుకో. వచ్చి సంతకం పెడతాం. పెంకు గుచ్చుకుందా బాస్? చూసారా, మీ ఫోటోని వాడు ముక్కలు ముక్కలు చేశాడు. అదే మీరు కనబడితే కైమా చేసేసేవాడు. నేను చేస్తాను వాడిని ఖైమా. మీరెక్కడికి? మీరు మటర్ ఎలా చేస్తారో చూద్దామని. వాడి చావు నార్మల్ గా ఉండదు, చాలా క్రూరంగా భయంకరంగా ఉంటుంది. మీరు అసలే అప్కమింగ్ రౌడీలు. ఆ రక్తపాతం చూస్తే జడుసుకుని జ్వరాలు తెచ్చుకుంటారు. మీరిక్కడే ఉండండి. నీ తక్కువ హౌస్ ఏమన్నా వైట్ హౌస్ అనుకున్నావా? 2 ఏళ్ళు రెంట్ ఇవ్వటం లేట్ అయితే వచ్చి గొడవ చేస్తున్నావు అని అంటాననుకున్నారు కదా. చస్తే అనను. ఈ దిక్కుమాలిన డాన్కి డిస్కౌంట్లో ఇల్లు దిక్కిచ్చారు. ఇది నా పాలిట ఇందిరమ్మ ఇల్లు. నా సామాన్లు బయటపడేసి నా అనుచరులను కొట్టా ఉంటే మీరు డాన్లకే డాన్ కంటి చూపుతో చంపేయగల పవర్ఫుల్ పర్సన్. అయ్య బాబాయ్, మన బాస్కి ఎంత ధైర్యం రా. మరి కోపం వస్తే అవతల ఎవడైనా సరే ఏకి పారేసి ఏకి నిరంజన్. ఏంట్రా కాలర్ పట్టుకున్నావు? సారీ, ఇది కాలర్ కాదు, కాళ్ళు అనుకోండి. బ్యాక్ పెయిన్ వంగలేక కాలర్ పట్టుకున్నాను. నీ కాలర్ బోన్ విరిచేసి, కాళ్ళు చేతులు నరికేసి, నీ కళ్ళు పీకేసి నిన్ను బతుకున్న శవాన్ని చేసేస్తా అని మీరు నాకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు కదా. బాసు డైలాగులేంటి కొన్ని సెన్సార్ అయిపోతున్నాయి. బూతులు తెస్తానేమో. ఈ బుట్టుతో ఎడా పెడా నన్ను వాయిన్ చేసిన నేను ఫీల్ అవను. దయచేసి నా గ్యాంగ్ ముందు పరువు తీయకండి. రెంట్ కట్టకపోవడం తప్పే. ఏం చేయమంటారు? ఆర్థిక మాన్యం దెబ్బతో బేరాలు లేవు. 1 వారం టైం ఇవ్వండి. ఇస్తే ఖాళీ చేసేస్తావా? ఎవరినో ఒకరిని ఖాళీ చేసి ఆ డబ్బుతో మీరు రెంట్ కట్టేస్తారు. సరే వస్తా. 1 వీక్ తర్వాత రా.
ఈ మధ్యలో వచ్చావా చచ్చావే. బాస్ ఫస్ట్ టైం ఈ పవర్ ని రియాలిటీ షోలో చూసాం. ఈ దెబ్బతో రెంట్ కాదు కదా, కరెంటు బిల్లు కూడా అడగడు. దెబ్బకి చిటికి నేలు పడిపోయి మీకా హలో కొంతేరేనా? అదే పాలకొల దగ్గర కొంతేరు. నేను బసపన్నాను మాట్లాడాను, మా బామ్మర్ది కలపోయా. ఒరే ఎదో బామ్మర్దే, ఇంకా కలపలేదా? ఆడనుకు నేను తిట్టేశానయా, కలుపు. ఒరే సన్నాసి బామ్మర్ది, నువ్వు మాట్లాడకరా. నేను ఇక్కడ అసలు ఆఫ్ ఛార్జీలో మాట్లాడుతున్నాను. ఒరే నేను చెప్పేదేంట్రా, 10 లక్షలు చేపల చెరువులో పోసావు, సర్వనాశనం అయిపోయింది. కొంతేరులో కొబ్బరి తోటలు ఫేమస్ అని 25 ఎకరాలు కొనిపించావు. ఒరే సిటీలో బొండం అమ్మితే 10 రూపాయలు వస్తుందన్నావు. సింగపూర్కో నీ పాడికో ఎక్స్పోర్ట్ చేస్తే బొండానికి 100 రూపాయలు వస్తున్నావు. ఏమీ లేదు. ఫోన్లే ఒక మాట చెప్పు, ఈ సంవత్సరం కాయలు దిగుబడి ఎంత వచ్చిందిరా? ఒరే ఎంత నాశనం అయిపోయినా ఎకరానికి లారీ దిగుద్దంట కదేంట్రా? నేనేమనుకోని చెప్పరా, ఎన్ని కాయలు దిగినీరా? సార్ అర్జెంట్ మ్యాటర్ ఉన్నాయి. ముంబై బాల్సాగర్కి ఫోన్ చేస్తాయి. ఫోన్ ఇస్తాయి. నువ్వు లైన్ లో ఉండరా. నా బామ్మర్ది కన్నా బాల దగ్గర ఇంపార్టెంట్ నీకు. అర్జెంట్ నీకు. ఇక్కడ మేట తెలుసా? 25 ఎకరాలు రా, 5,000 చెట్లు రా. చెట్టుకు ఒక కాయ కాసినా పర్వాలేదు అఠాయ్. మరి ఎన్ని కాయలు అఠాయ్? ఎకరానికి ఒకటి అఠాయ్. నువ్వు ఎరుగుదు అఠాయ్, ఎరుగుదు అఠాయ్, నువ్వు ఆపుతాయి, ఎరుగుదు అఠాయ్. నువ్వు ఆపుతాయి, కూర్చుంటాయి. ఇప్పుడు నాకు తల ఒకడు. నీకేం చెప్పినాయి? నువ్వు ఇక్కడ లైన్లో వద్దు, ఉండరా. అక్కడ మాడతాయి. నా మాట వింటాయి. నువ్వు ఫోన్ మాట్లాడతాయి. ఒరే ఇప్పుడు బావగారు, బావగారా? బావగారా? బాగున్నారా? బావగారా? బాగున్నారా? ఒరే నువ్వు లైన్ లో ఉండరా, కొత్త బామ్మర్ది దొరికాడు. ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాల కొబ్బరి తోట ఉంది? 25. ఎన్ని చెట్లు ఉన్నాయి? 5,000. చెట్టుకు ఒక కాయ కాస్తే ఎన్ని వస్తాయి? 5,000. మరి నువ్వు మనిషో పశువురా? నేనా? ఎకరానికి ఒక కాయ కాయంతావా? ఎకరానికి ఒక కాయ కాయంతావరా? నేను కాని మీ అక్క కాని ఇంటర్లో గాని సమ్మర్ లో గాని ఒక బొండం తాగేవరా? నాకేం తెలుసు? ఏం పుట్టకు పుట్టేవరా నువ్వు? ఎకరానికి ఒక కాయ కాయంతావా? దేనికంటే నువ్వు కుద్దుందా నీకు? కూర్చో. యారా నీకు రూమ్ లో నేను ఏమని చెప్పాను? ఏం చెప్పావు? అడిగింది నిన్ను కాదు, ఈయన్ని. ఏమని చెప్పాను? ఎస్టీడీకి వద్దు, కస్టడీకి వెళ్దాంరా అని చెప్పావు. అన్నావు కదరా నువ్వు. బెదర్ తినేసినట్టు బాబుడు. ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేస్తారండి. ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను? వాడా? ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా, 3వ కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు ఒక అరగంట ముందు వస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం. వాళ్ళు మేము పక్క ఫ్లాట్ లోనే ఉంటాం. ఏమండి మీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అనుకుని కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు ఎరగొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. Get out! థ్యాంక్ యూ. ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా, మీడియం గా కొట్టారా, కొంచెం కొట్టారా, ఏమైనా తింటారా? పోసి నీ తిండి తగలయా. రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే. అది కాదండి. ఏమండి ఏమండి నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే. మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పండి. బాగోదు. తెలుగు